యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము తండ్రి అయిన దేవుడు మనతోటి లూకా సువార్త 8వ అధ్యాయంలోని 15వ వచనం ద్వారా మనతో మాట్లాడతాలంచారండి. వాక్యం చూద్దాము. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ దేవుడు మనతోటి మాట్లాడుతున్న వాక్యము ఓపికతో ఫలించువారు. 30దింతలుగానో 60దింతలుగానో అనే మాట చెప్పడానికి కూడా మనకి ఇష్టం అనిపించదు. మనం అందరము కూడా 100ంతలుగా ఫలించాలి, అత్యధికంగా ఫలించాలి అనే ఆలోచన, ఆశ కలిగి ఉంటాము. దేవుని యొక్క ఉద్దేశము కూడా మనము 100ంతలుగా ఫలించాలనే ఆయన ఉద్దేశము. అందుకని సామాన్యులకు కూడా అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఆయన వాక్యాన్ని ఉపమానాల రీతిగా బోధించారు. వివరించినా కూడా మనము ఫలించకుండా ఎక్కడ ఆగిపోతున్నాము, ఎందుకు ఆగిపోతున్నాము అన్నది కూడా మనము పరిశీలించుకోవాల్సిన అవసరత ఉందండి. మనం వాక్యాన్ని తరచి చూసినట్లయితే యేసు ప్రభువు ఇంకొక దగ్గర చెప్తారు కదా, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలియుందునో మీకు తెలియజేతుడని వారి జీవితాలు లోతుగా తవ్వి బండ మీద కట్టినటువంటి ఇల్లుగా ఉంటుంది వాళ్ళ జీవితము అని అంటున్నారు. ఎవరైతే వాక్యం విని వాక్య ప్రకారము జీవించలేదో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఇసుక మీద ఇల్లు కట్టిన అనే రీతిగా ఉంటుందని యేసు ప్రభువే వివరించారండి. 2 మాటలు ఆయనే ఎందుకు చెప్పారు అని అంటే మనకి మార్కు సువార్తలో వివరించబడుతోందండి. దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి అనుగ్రహింపబడి ఉందంటే ఎవరైతే దేవుని వాక్యమును విని యేసు ప్రభు చిత్త ప్రకారము జీవించాలని ఆశపడతారో వాళ్ళకి వివరించబడిందంటండి. అయితే 12వ వచనంలో చెప్తున్నారు కదా, అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నవని వారితో చెప్పాను. ఎవరైతే దేవుని వాక్యమును విని ఆచరణలో జీవించకుండా వారు దేవుడు చెప్పింది ఒక అనుమానంగా అవిశ్వాసంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా చెప్పబడింది అన్నది ఇక్కడ ఈ 12వ వచనంలో చెప్తున్నారండి. వెలుపుల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని ప్రభు యొక్క ఉద్దేశం అయితే వాళ్ళు పాప క్షమాపణ పొంది దేవుని మార్గంలోకి రావాలనే. కానీ వారట చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా ఆయన వివరించినా కూడా వాళ్ళ హృదయంలోకి వెళ్ళట్లేదు. ఎందుకనంటే వారు అవిశ్వాసంతో చూస్తున్నారు, అవిశ్వాసంతో వింటున్నారు. ఆ 2 క్రియలు కూడా వాళ్ళ హృదయంలోకి వెళ్లకుండా ఆ అవిశ్వాసం అనేది ఆటంకపరచబడుతుంది. అయితే మనం ఏం చేయాలని మనం అనుకున్నట్లయితే దేవునిని అడగాలి. కీర్తనలో 4వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతుంది కదా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మనము తెలుసుకోవలసింది ఏంటంటే ఎప్పుడైతే దైవజనులు చెబుతుండగా మనం వాక్యం వింటున్నామో, వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం నా కొరకే వచ్చింది అని మనం హృదయంలోకి అంతరంగంలోకి తీసుకున్నప్పుడు ఆ వాక్యము మనలో ఫలిస్తుంది. ఆ వాక్యం మన హృదయంలో, మన మైండ్లో వింటున్నాను కానీ చదువుతున్నాను కానీ అర్థము కావట్లేదు అంటే మనము దేవునిని అడగాలి. వాక్యం ఏం చెబుతుందండి మనకి, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అంటున్నారు. మనము వాక్యం వినగలుగుతున్నామంటేనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారని అర్థం. అక్కడ మళ్ళీ అవిశ్వాసము కానీ మరొకటి కానీ మన హృదయంలోనికి రానివ్వకుండా నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు నన్ను చూస్తున్నాడు, దైవజనులు చెబుతున్న మాట నా కొరకే వచ్చింది అని పక్కనున్న వారు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు అనే దాని మీదకి మన మనసు పోనివ్వక మనము మన హృదయం అంతటితో మన ధ్యాస అంతటిని పులిపీట దగ్గర నుంచి వస్తున్నటువంటి వాక్యం మీద నుంచి, లేదంటే మనం వింటున్నటువంటి యూట్యూబ్ ద్వారా మరొక దగ్గర వింటున్నటువంటి ఆ వాక్యము నాకే వస్తుంది, ఇది నా కొరకే మాట్లాడుతున్నారు, అందుకోసమే నేను వినగలుగుతున్నానని ఎప్పుడైతే మనము మన అంతరంగంలోంచి ఆ ఆసక్తిని మనం కనపరుస్తామో అప్పుడు మనకి ఇది అర్థమవుతుందండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అని అంటున్నారు. అలాగే యోహాను సువార్తలో కూడా యేసు ప్రభువే చెప్తున్నారు కదా, ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. అలాంటి హృదయం మనకు ఉండకుండా మనం జాగ్రత్త పడాలండి. మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. అన్నిటికంటే అసలు ముఖ్యమైనది, అంత పెద్ద కోవిడ్ వచ్చినా, అంత భయంకరమైన కోవిడ్లో కూడా ఈ వాక్యం మనం వింటున్నటువంటి మనం అందరము కూడా బ్రతికి ఉన్నామంటే ఆయన కృపలో బ్రతికి ఉన్నాము. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనము బ్రతికి ఉన్నాము.
ఇది మనము గ్రహించుకున్నప్పుడు, ఇది మన గమనికలోకి మనం తీసుకోగలిగినప్పుడు, మనల్ని ఆశీర్వదించడం కొరకే, మన కుటుంబాన్ని ఆశీర్వదించడం కొరకే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచారని కృతజ్ఞతతో మన దగ్గరకు వచ్చిన వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు, అందుకనే యోహాను 12:37 చెప్పబడిన మాట, ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎంత భయంకరమైన స్థితిలో వారు ఉన్నారండి. అందుకని హెబ్రీ పత్రికలోని చెప్పబడుతోంది కదా, వారికి ప్రకటింపబడినట్లు మనకునో సువార్త ప్రకటింపబడినో, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. నిష్ప్రయోజనమైనప్పుడు మన జీవితాల్లో ఫలవంతం ఎలా ఉంటుందండి? ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలము? కనుక ఈ దినమున మన హృదయాలను పరిశీలించుకుందామండి. దైవజనులు చెబుతున్నటువంటి మాట మనం వింటున్నామా? అక్కడ ఎవరున్నారు కదండి, యేసు ప్రభువే ఈ దినము నాతో మాట్లాడుతున్నారని ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనలోకి తీసుకుంటామో, మన హృదయంలోకి, మన అంతరంగంలోకి తీసుకుని మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విశ్వసిస్తామో, అప్పుడు ఆ జీవము కలిగిన మాట మన జీవితాలను కడుతూ, మన కుటుంబంలోనూ మనలోనూ ఏదైతే దేవుడు తలంచి ఉన్నారో అది చేయటానికి మనకు మనమే మన హృదయపు ద్వారాన్ని మనము క్రీస్తుని మనలోకి మనం తీసుకోవటానికి మనము అంగీకరించిన వాళ్ళం అవుతామండి. దేవాది దేవుని యొక్క ఉద్దేశం ఆయన మనలోకి రావాలని, మన శరీరమే దేవాలయముగా, మన హృదయం ఆయన సింహాసనముగా ఆయన మనలో నివసించాలని ఆయన కోరుకునే మనల్ని దేవుని యొక్క సారూప్యములో మనల్ని చేసుకుని, మనల్ని ప్రేమించి భయంకరమైన కోవిడ్లో కూడా మనల్ని ఇప్పటి వరకు కూడా సజీవులుగా క్షేమముగా మనల్ని ఉంచారండి. అలాగే మనల్ని సజీవులుగా ఉంచిన దేవాది దేవుని యొక్క చిత్తము మనము నెరవేర్చడానికి మన సొంత ఆలోచన ఉండకూడదండి. అందుకనే కీర్తనల గ్రంథము 37 అధ్యాయంలోని 5వ వచనంలో అంటున్నారు కదా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయననే నీ కార్యము నెరవేర్చును. మనం ఏం చేస్తామంటే మన ఒత్తిడుల్లో, మన పనుల్లో, మన యొక్క స్ట్రెస్లో దేవునికి అప్పగించడం అనేది మర్చిపోయి రాత్రి పడుకోవడానికి వచ్చినప్పుడు అలసిపోయాం అనుకుంటాం. దినమంతా పనిచేసి ఉదయం లెగుస్తూనే మన పనుల చిట్టా అంతా మనకి గుర్తొచ్చి దేవునితో మనం అప్పగించుకోలేము. ఎప్పుడైతే ఆ మొదటి గడియలో దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి ఈ దినమున నేను అసలు నిద్ర నుంచి లేచాను అని అంటే అది నీ కృప ప్రభువా, ఈ దినము నేను చేయవలసిన పనులు ఉన్నాయి, నాకు సహాయం చేయమని కీర్తన 37:5 అదే కదండి చెప్పారు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఎప్పుడైతే నీ పనులన్నీ తండ్రికి పిల్లలు ఎలా అయితే అప్పగిస్తారో, ఆయన నాకు స్కూల్కి ఫీజు కట్టాలి, నాయన నేను బుక్స్ కొనుక్కోవాలి, ట్యూషన్ కావాలి, ఇలా ఏదైతే పిల్లలు అడుగుతారో అలాగా మన అవసరతలన్నీ కూడా ఆయనకి ఎప్పుడైతే అప్పగిస్తామో, సృష్టికర్త అయిన దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడికి ఏదో చెప్పాలంటే చెప్పామని కాదు, మన హృదయం అంతటితో మనం ఎప్పుడైతే మన పిల్లలు మనల్ని అడిగితే ఎలా మనం వాళ్ళు చెప్పేటప్పుడు వింటామో, అది చేయటానికి మన మైండ్ని ఎలా అప్లై చేస్తామో, తండ్రి అయిన దేవుడు కూడా, సృష్టికర్త అయిన దేవుడు ఈ దినమును మనతో చెబుతున్నమాట, నీ మార్గమును నాకు అప్పగింపు, నీ కార్యమును నెరవేర్చను. మన కార్యములను నెరవేర్చడానికి ఆయన ఎదురు చూస్తున్నారండి. ఏ విధంగా మనం అది చేయగలమంటే, మొదట చెప్పిన మాటని మనము నూరంతలుగా ఫలించాలంటే ఇక్కడ రైట్ వర్డ్స్ ఇక్కడ రాయబడి ఉన్నాయి. మరొకసారి వాక్యాన్ని చూద్దాము. లోతైనటువంటి భావము ఈ వాక్యంలో ఉంది. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో. యోగ్యమైన అంటే మన హృదయము అంతరంగము కూడా మనం వాక్యము చదువుతున్నప్పుడు, సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇంకో వేరే ఆలోచన లేకుండా, అనుమానం లేకుండా, తర్వాత అవిశ్వాసం లేకుండా, ఇతర వేరే అయినటువంటి ఒత్తిడులు హడావిడి లేకుండా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి, అనగా మన మనసంతటితో వాక్యాన్ని చేసినప్పుడు ఓపికతో ఫలించువారు. ఎప్పుడైతే మనము అవలంబిస్తామో, ఆచరణలోకి తీసుకొస్తామో, మనము నూరింతలు ఫలించే వారముగా ఉంటామని ఈ దినమున దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నారండి. ఆయన మనల్ని బలపరుస్తున్నారు. నూరంతల ఫలం మనం జీవించాలని ఆయన ఉద్దేశించి ఉన్నారండి. కనుక మనము వాక్యాన్ని వింటున్నప్పుడు నెమ్మది లేదనుకోండి, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు వినగలిగే మనసులు ఇవ్వండి. మీరు వాక్యంలో సెలవిచ్చారు కదా, వినుట వలన విశ్వాసము కలుగును అన్నారు. నేను వింటున్నాను, విశ్వాసము ఉంది, కానీ నాలో ఫలము రావట్లేదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నారు.
నేను బండ మీద కట్టబడిన ఇల్లులా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీలో ఫలించాలని నేను ఆశపడుతున్నాను. మీరు వాక్యంలో సెలవిచ్చినట్టుగా దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని అన్నారు కదా తండ్రి. వాక్యములోని రాజ్య మర్మమును తెలుసుకోవాలని నాకు ఆశ కలిగి ఉన్నాను. నాకు బోధించండి. నాకు నీ అనుగ్రహం కావాలని ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థిస్తామో, వాక్యమును తీసుకోవడానికి మనం సిద్ధపడితే, ఆ వాక్యమును మనం అవలంబించాలని ఆశపడితే మన జీవితము ఫలవంతంగా ఉంటుందని ఈ దినమున తండ్రి అయిన దేవుడు చెప్తున్నారండి. ఈ భూమి మీద ఒకటే కాదండి, సంఘం ఎత్తబడే గుంపులో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడి యొక్క రెండవ రాకడ సమీపంగా ఉంది. మనం ఈ భూమి మీద ఫలించాలి, పరలోకంలో నిత్య జీవంలో కూడా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక వాక్యం వింటున్న మనం అందరము కలిసి ఏక మనసుతో ఏకాత్మతో దేవుణ్ణి అడుగుదామండి, ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడైన దేవా, జీవాధిపతి, మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా నేను నూరంతలుగా ఫలించాలని మాట్లాడుతున్న మా దేవా, యోగ్యమైన మంచి మనసుతో మేము వాక్యం వినగలిగినట్లుగాను, ఆ వాక్య ప్రకారము జీవించటానికి, అవలంబించటానికి, అనుసరించటానికి మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.